ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు కొన్ని సమస్యల విషయమై, బాధలు అక్కరల విషయమై ఎంతగానో ప్రార్థించినా దేవుని యొద్ద నుండి జవాబు రాదు కదా. రోజు రోజుకు ప్రార్థనలో బలహీనపడిపోతాము. మొదట చేసినంత ఆసక్తితో దినములు గడిచే కొద్దీ చెయ్యలేము. నెల గడిచింది, 2 నెలలైనాయి, సంవత్సరమైంది, కానీ జవాబు మాత్రం రావడం లేదని ఇక దేవునిని ఎంతగా నిందిస్తామో, ఎన్ని మాటలంటామో, ఎంతగా దుఃఖానికి గురిచేస్తామో. ఇక ప్రార్థించము, వాక్యం చదవమో, దేవుడు జవాబివ్వడం లేదని బాధపడుతూ ఉంటాము. కానీ ఎందుకు జవాబు రావడం లేదని మాత్రం ఆలోచించని వారమిగా ఉంటున్నామండి. వాక్యం చెబుతుంది, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను అని. ప్రియ విశ్వాసి, నేనేం దోషం చేశాను? అంత పెద్ద పాపం నేనేం చెయ్యలేదే, మరెందుకు నాకు జవాబు రావట్లేదు అని అనుకుంటూ ఉంటాము కొన్ని సమయాలలో. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే. ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్ గ్రంథం చెబుతుంది. తెల్లారిందంటే మన నోటితో ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటామో, ఎన్ని తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తామో. హృదయంలో అసూయ, ఈర్ష్య, కోపం, ద్వేషం ఇలా మనకు తెలియకుండానే మన హృదయమంతా రకరకాల దోషములతో నిండి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని భక్తుడంటున్నాడు. కాబట్టి మన హృదయం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి. నిత్యము మనల్ని మనం సరిచేసుకోవాలి. పాపం నుండి, చెడు నుండి దూరంగా పారిపోవాలండి. అలాగే నిత్యము ప్రార్థనలో మన పాపపు స్థితిని అంతా ఒప్పుకోవాలి, దానిని విడిచిపెట్టాలి, దేవుని యొద్ద క్షమాపణ అడగాలి, ఆయనకిష్టంగా బ్రతకడం నేర్చుకోవాలి. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు అని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని హస్తము మనల్ని రక్షించలేనంత కురచగా అయిపోలేదండి. ఆయన చెవులు వినలేనంత నీరసం కాలేదు. మన అపరాధాలు, మన దోషాలు, మన చెడు క్రియలు, చెడ్డ తలంపులు ఇవన్నీ మనకు దేవునికి అడ్డంగా వస్తున్నాయి. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వెంతో దుఃఖంతో కన్నీటితో మొరపెడుతుంటే, దేవునిని బ్రతిమిలాడుతుంటే ఆయన నీ మొర వినకుండా ఉంటాడా? నిన్ను రక్షించకుండా తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడా? చెప్పండి. ఆ దేవుడు జాలి గలవాడండి, కరుణ వాత్సల్యములు గలవాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు. ఆ దేవుడు మనకు సహాయం చెయ్యాలని వస్తున్నాడు. కానీ మన పాపాలు ఆయన ముఖమును మనకు మరుగు చేస్తున్నాయి. అందుకే ఆ దేవుడు ఆలకించడం లేదు. మన చేతులు రక్తము చేతను, వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మన పెదవులు అబద్ధములాడుచున్నవి. మన నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. మన కాళ్ళు పాపము చెయ్య పరుగెత్తుచున్నవని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, పాపంలో పడి చెడి నిత్య నరకానికి ఆహుతి కావలసిన మనల్ని ఆ దేవుడు రక్షించినాడు, పవిత్రపరిచినాడు. కానీ మనమేమో మరలా పాపం జోలికి వెళ్తున్నాము. దేవుని ఆజ్ఞలను తృణీకరించి వారిమిగా ఉంటున్నాము. ఆయనకు విరోధంగా జీవిస్తూ దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నామండి. ప్రియ విశ్వాసి, అయినప్పటికీ ఆ ప్రేమగల దేవుడు, ఆ జాలిగల తండ్రి మనల్ని క్షమించి ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రాణాలతో సజీవులనుగా ప్రతి దినము మనల్ని కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి ఈ దినము నుండి పాపానికి దూరంగా ఉందాము, దానిని అసహించుకుందాము. నిత్యము మన పాప స్థితిని, మన పతన స్థితిని ఆయన పాదాల వద్ద ఒప్పుకుందామండి. పాపం లేని వ్యక్తులుగా నీతిమంతులంగా జీవించుదాము. ఈ విధంగా చేస్తే దేవుడు మన ప్రార్థనలను వింటాడు. కష్టాలలో, శ్రమలలో మనకు తోడుగా ఉండి మనల్ని నిత్యము రక్షిస్తూ ఉంటాడు. మన అక్కరలను, కొరతలను, కొదువలనన్నిటినీ తీర్చుతాడండి ఆ పరమ తండ్రి.
అలాగే శత్రు భయాల నుండి నిన్ను నన్ను రక్షించుతాడు. మరణ భయం నుండి విడిపించుతాడు. ప్రియ విశ్వాసి, నీ ఉద్యోగ స్థలంలో నీకు తోడయ్యుండి నీకు గొప్ప విజయాన్నిస్తాడు. నీ వ్యాపారంలో నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగిస్తాడు. నీ సంఘాన్ని అభివృద్ధిపరచుతాడు. ప్రార్థన ఆపకు, విశ్వాసాన్ని విడిచిపెట్టకు. ఆయనకు ఇష్టనిగా, ఆ దేవునికి సాక్షిగా బ్రతికితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయం నుండే మన ప్రతి పాప స్థితినంతటినీ విడిచిపెడదామండి. దానిని మర్చిపోదాము. దాని జోలికి వెళ్లకుండా ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాము. ప్రతి పరిస్థితిలో దేవుని వైపు మాత్రమే చూసే వారిమిగా ఉందాము. నిత్యము ప్రార్థనలో ఏకీభవించుదాము. పట్టు విడవక ప్రార్థించుదాము. దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని జీవిస్తే ఇంకెక్కడి పాపం మనల్ని ఏలుద్ది చెప్పండి? అస్సలు పాపం అనేదే మన దగ్గరికి రాదు. కాబట్టి ప్రియ విశ్వాసి, ఈ దినము నుండే దేవునికి నచ్చినట్లుగా బ్రతుకు. ఆయనకిష్టమైన కార్యాలు చెయ్యి. తప్పకుండా ఆ దేవాది దేవుడు, ఆ దయగల తండ్రి నా జీవితంలో, మన కుటుంబాలలో, మన పిల్లల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల గొప్ప మేలులు ఉపకారములు జరిగిస్తాడు. ఈ దినమే ప్రార్థించు. నీ బాధ ఏమిటో, నీ అక్కర ఏమిటో ప్రతిదీ నీ దేవునికి చెప్పు. తప్పకుండా నీ ప్రార్థన విని నీకు సహాయం చేస్తాడు. ప్రతి శ్రమ నుండి, కష్టం నుండి నిన్ను రక్షించుతాడు. నీ ఎడల గొప్ప మేలులు ఉపకారములు జరిగించుతాడు ఆ పరమ తండ్రి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, కాపాడినారు, సంరక్షించినారు దేవా. అయ్యా, మా పట్ల మీరు చూపుతూ వచ్చిన ప్రేమంతటిని బట్టి, మీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రక్షించే దేవుడో తండ్రి, ప్రార్థనలు ఆలకించే దేవుడో తండ్రి, మా పాపములను, దోషములను క్షమించే దేవుడో తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈనాడు ప్రవ్వా, మా హృదయంలో పాపాన్ని ఉంచుకొని మీకు ఎంతో ప్రార్థించే వారిమిగా ఉంటున్నాము. పాపాన్ని బట్టి క్షమాపణ వేడుకోకుండా దేవా, మా ఇష్టానుసారంగా జీవిస్తూ మీకు మొరపెడుతున్నాం. కాబట్టే మీరు మా మొరలను వినడం లేదు, మాకు సహాయం చెయ్యడం లేదు. అయ్యా, మా దోషములు మీకు మాకు అడ్డుగా వచ్చేవిగా మా ప్రార్థనలు మీ సన్నిధికి చేరనివ్వకుండా ఆపుతున్నాయి తండ్రి. దేవా, ఈ సమయమునే మా దోషములను, మా పాపములన్నిటినీ మీ పాదముల వద్ద ఒప్పుకుంటున్నాం దేవా. వాటిని విడిచిపెడుతున్నాం తండ్రి. అయ్యా, మీ యొక్క కనికరాన్ని కోరుకుంటున్నాం దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. నీ బిడ్డల పట్ల మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. ప్రతి ఒక్కరిని పాపం నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పాపములను, దోషములను, అపవిత్రతను క్షమించే శక్తి కలిగిన దేవుడో మీరు తండ్రి. పాపం లేని పరిశుద్ధుడవు దేవా. పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేలులు, ఉపకారములను బట్టి, అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. నీ బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి. నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా, గణపరచండి దేవా. మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు వారి వారి పనుల విషయమై ప్రయత్నాల కొరకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలకు మేలు చేసే దేవుడో తండ్రి, కీడు నుంచి కాపాడే దేవుడో తండ్రి, శోధనల నుండి తప్పించే దేవుడో తండ్రి. నీ బిడ్డల్ని బలవంతులుగా చెయ్యండి దేవా. నీ బిడ్డలకు చక్కని క్షేమ
క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా. శత్రువుల నుండి, అపాయాల నుండి, ఆటంకాల నుండి, ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు సకాలంలో నోటిఫికేషన్ వేసే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఏ పరీక్షలో ఫెయిల్ అవుతూ వచ్చారో మరలా చదివి చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగున మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగాల కంటే మరలా శ్రేష్టమైన జాబులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, సంబంధం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఆశ కలిగి జీవించే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. మీ చిత్తమైతే వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. వివాహ ప్రయత్నం అంతట్లో తోడయ్యుండండి దేవా. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈ దినమున వివాహాలు చేసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా. నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మరి భార్య భర్త లేని వారిని మీరు దీవించండి. అయ్యా, వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. వారిలో ఉండే లోపాలను తీసివేయండి. కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను కొట్టివేయండి. బిడ్డలు మీ ద్వారా శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా పొందుకొనుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, అబార్షన్ అయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీ చిత్తమైతే మరలా చక్కటి సంతానం వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు అయ్యా, నీ బిడ్డలైన వారు సొంత గృహాల కొరకు ఎదురు చూస్తుండగా వారి కోరికలను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని, వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి. వారి కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ ఏమిటో, కష్టం ఏమిటో, వారి సమస్య ఏమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. దయచేసి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. నీ బిడ్డల హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కష్టాలలో, శ్రమలలో, బాధల్లో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. శోధనల గుండా వెళ్తున్న వారిని, నిందలు అవమానాల గుండా వెళ్తున్న వారందరినీ మీరు దృష్టించండి దేవా. కనికరించండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప మేలు చెయ్యండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, నింద అవమానం నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే సఫలతను, ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అప్పుల భారాన పడి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక సతమతమవుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి, కృప చూపించండి, వారి పట్ల అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు దేవా, అనారోగ్య సమస్యలతో బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాధి బాధలు, రోగాలతోటి కృంగిపోతున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. హాస్పిటల్లో, ఐసీయూలో, మరణ
ఇబ్బందికరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు దేవా. దయచేసి నీ బిడ్డలందరికీ మీరే గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించమని, సజీవులనుగా కాపాడమని, పరక మీద నుంచి లేచి మిమ్మల్ని స్తుతించే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా మీ పరిచర్య చేసే సేవకులను, సేవకురాళ్ళను, వారి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. అయ్యా, సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని మీరు దూరపరచండి. నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలు, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మీరే వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల పక్షమున మీరు పోరాడండి దేవా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. కుటుంబ కలహాలను బట్టి, గొడవలను బట్టి బిడ్డలు ఎంతో బాధలను అనుభవిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది, సంతోషం, సమాధానం లేక రోధిస్తున్న ప్రతి బిడ్డ రోదనను మీరు వినండి దేవా. మీరే వారి ఎడల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్తామామల్ని బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి వేదనలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్ళాలని ఆశ కలిగి జీవించే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున అద్భుతాన్ని చేయమని, ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. వారి చేతి కష్టాన్ని దీవించండి. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యండి, సహాయం చేయండి. సఫలతను, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ మాసమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. నూతన మాసంలో నూతనమైన కార్యముల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన మాసంలో దేవా, నూతనమైన ఆత్మ కలిగి మిమ్మను అత్యధికంగా సేవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. ఆత్మ కార్యాలు యందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలుగా మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా, యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.